రే ప్రవీణ్ ఇలా Excuse me, నేను ఇప్పుడే వస్తాను. లేదు కదా అని ఏంటి నువ్వు కూడా? రే ప్రవీణ్ ఎక్కడికైనా వెళ్ళి పార్టీ చేసుకుందాం పద. నువ్వు ఈ రోజు కూడా పార్టీ గురించి అంటున్నావా? సరే వెళ్దాం. నేను ఒకసారి నానమ్మని అడుగుతాను. నానమ్మ, రే నీకు పిచ్చెక్కిందా? ధన్యులమయ్యాము. మీరందరూ చాలా బాగా చేశారు. అక్క, ఈరోజు రామలీలలో అందరూ చాలా బాగా చేశారు. సరిగ్గా చెప్పావు నువ్వు. నాకు కూడా ఎలా అనిపించిందంటే నేను రామలీల చూడ్డం లేదు, రామలీలలోనే బతుకుతున్నాను అని. కానీ అమ్మమ్మ, నాకు అసలు కొంచెం కూడా సరదాగా అనిపించలేదు. ఇదేమైనా బాగుందా అసలు? రామ్లీల ది ఎండ్ అవ్వలేదు కదా. అరే వైశాలి, అసలైన సీన్ అయితే ఇప్పుడు జరుగుతుంది. రాముడు తన బాణంతో రావణాసురుణ్ణి కాల్చినప్పుడు అప్పుడే చెడు మీద మంచి గెలుపు సాధిస్తుంది. ఇదేంటమ్మమ్మ అసలు? మొత్తం రామ్లీల అసలైన మనుషులతో జరిగింది, కానీ రామ్లీల ది ఎండ్ మాత్రం బొమ్మతో అవుతుందా? నాకు అసలు మజయే లేదు. అదేంటి? రావణాసురుడి బొమ్మ? అయితే నువ్వెళ్ళి రావణుడి బొమ్మకు బదులు నువ్వు నిలబడు. మేం నిన్ను కాలుస్తాం కదా, అప్పుడు నీకు చాలా మజా వస్తుంది. హిట్లర్ వస్తుంది. చూస్తుంటే నాకెందుకనో అలా అనిపిస్తుంది నువ్వు లేడీ ముగింబోతో కలిసిపోయావని. ఎప్పుడూ తనకి ఫేవర్ గానే మాట్లాడుతున్నావు. నన్ను అనుమానిస్తున్నావా? అనుమానించట్లేదు, పూర్తిగా నమ్ముతున్నాను. అభి చూడు, నువ్వు మిస్టర్ అభిషేక్ మెహ్రా, ఇలా రండి. వస్తున్నాను లేడీ ముగింబో. రిలాక్స్, జస్ట్ జోకింగ్. చెప్పు, ఎవరిని మంటలో తోయాలి? మీరు ఎవరిని మంటల్లోకి తొయ్యక్కర్లేదు. యాక్టర్స్ కి ప్రైజులు ఇవ్వాలి. నువ్వు ప్రైజ్ ఇస్తున్నావా? ఇస్తావు. ఎందుకు ఇవ్వం? రఘు, పావని, మీరిద్దరు గిఫ్ట్లను చెక్ చేశారా? ఎస్ మ్యామ్. వెరీ గుడ్. నువ్వు మళ్ళీ తన మాట వింటున్నావా? లేదు సార్, నేను ఫ్యామిలీ ఫంక్షన్ కి హెల్ప్ చేస్తున్నాను. అమ్మమ్మే చెప్పారు. వెరీ గుడ్. చూడు, నాన్నమ్మ మాట విను, కానీ మొగాంబో మాట వినకు. సార్, మొగంబ అనకండి, అందరికీ తెలిసిపోతుంది మీరు తన్ని ప్రేమిస్తున్నారని. మీరిద్దరు పేర్లు అనౌన్స్ చేయండి. అలాగే మేడం. ఇదింత లైట్ గా అనుకుంది. ఖాళీ డబ్బా ఇస్తున్నావా ప్రైజ్ గా? డబ్బా ఆదా చేస్తున్నావా? 15 కోట్లు. రఘు, పేరు అనౌన్స్ చేయి. చెయ్యి చెయ్యి. అలాగే మేడం. అందరికంటే ముందుగా వస్తున్నారు రాముడు. రాముడు గారు, వెరీ గుడ్. చూడండి సార్, ఈ డబ్బా లోపల ఏముందో నాకు తెలీదు, అందుకని డబ్బా జాగ్రత్తగా తెరవండి. తెరిచేటప్పుడు పేలే అవకాశం కూడా ఉంటుంది. అందుకని మీకు ఇది వద్దు అంటే ఇప్పుడే చెప్పండి, తర్వాత నన్నని ప్రయోజనం ఉండదు. డిజర్వింగ్ బెస్ట్ యాక్టర్. థ్యాంక్ యూ. శ్రీరామ్ కి జై హో. ఇప్పుడు రాబోతున్నారు దశరథుడు. ఇప్పుడు వస్తున్నారు రావణాసురుడు. రావణుడికి గిఫ్ట్ రావణుడే ఇస్తాడు. ఏంటి ఇవ్వరా? సరే అయితే నేను ఇచ్చేస్తాను. చూడండి, ఇంకో అరగంటలో ఇక్కడ రావణ దహనం జరుగుతుంది. అందరూ ఇక్కడే ఉండండి, బయటికి ఎవరు వెళ్ళొద్దు, ఎవరు ఎవరిని పిలవడానికి వెళ్ళొద్దు. అలాగే అందరూ జాగ్రత్తగా ఉండండి, ఎవరి బట్టలకి నిప్పు అంటుకోకూడదు. డబ్బులెక్కడా? ఏం డబ్బులు? జ్ఞాపక శక్తి లేదా, లేక గుర్తు చేసుకోవాలనుకోవడం లేదా? డీలుంది కదా, నేను నీ పని చేస్తే నువ్వు నాకు డబ్బులు ఇస్తావని. 5 లక్షల రూపాయలు మర్చిపోయావా? నువ్వు జోక్ చేస్తున్నావా ఏంటి, లేక తాగేసున్నావా? పని అయిన తర్వాత డబ్బులు అడుగు. ఇంకా ప్రజ్ఞ బతికే ఉంది కదా. అయితే నేను నా పని చేశాను కదా, ప్లాన్ సరిగ్గా వేశాను కదా. మధ్యలో ఎవరైనా వచ్చి తనని కాపాడితే అది నా తప్ప? నా బుర్రకు పని పెట్టాను, నా టైం ఖర్చు చేశాను, 2 పెట్టాను కదా, దానికి డబ్బులు ఇవ్వండి. ఒక పని చేయి, నువ్వు ఇక్కడ నుంచి బయటకు వెళ్ళు, ఒక వడాపావు బండి పెట్టుకో. అలాగే బోల్డ్ అని వడాపావులు తయారు చేయి. ఎప్పుడైతే కస్టమర్లు వస్తారో అప్పుడు వాళ్ళని డబ్బులు అడుగు ఇవ్వమని. ఎందుకంటే నేను నా బుర్ర ఇంకో టైం స్పెండ్ చేశానని చెప్పు. తమాషాగా ఉందా నీకు?
ఉన్న విషయమే చెప్తున్నాను నేను చెప్పేది ఏంటంటే మన కాంట్రాక్ట్లో ప్రజ్ఞకి కనీసం చిన్న గీత కూడా పడలేదు. మరి నీకు డబ్బులు ఎందుకు ఇవ్వాలి? ఇలా చూడు, నువ్వు నాకు డబ్బులు ఇవ్వాల్సిందే. నేను ఎలాగైనా సరే నీ దగ్గర డబ్బులు తీసుకొని తీరుతాను. సార్ నేను అతను అటువైపు వెళ్ళడం చూశాను. పావని, ఐ జస్ట్ హోప్ ఇదంతా జరిగిందంటే అది కేవలం మన అనుమానం కూడా అయి ఉండొచ్చు. ఎందుకంటే నిజంగానే అతను ఏదైనా చేస్తున్నాడు అంటే ఇది తెలుసుకోవడం చాలా కష్టం. ఎందుకు చేస్తున్నాడు, అసలు తను ఎవరు అని. నీకు ఒక పని అప్పగించావు, అది నువ్వు చేయలేకపోయావు, నువ్వు ఫెయిల్ అయ్యావు. నేను నీకు చెప్పాను కదా పని చేస్తేనే డబ్బులు ఇస్తానని. మరి పని పూర్తి కాకుండా డబ్బులు ఎందుకు ఇవ్వాలి? టైం వేస్ట్ చేయకుండా ఇక్కడ నుంచి వెళ్ళు. నేను ఇంకో ప్రాబ్లం తెచ్చుకోవాలనుకోవడం లేదు. రాజన్నయ్య, మీరు ఇక్కడేం చేస్తున్నారు? అది నేను ఫోన్ చేయడానికి వచ్చాను ప్రవీణ్. ఎవరితో మాట్లాడుతున్నారు? బయట గోలగోలగా ఉందని ఇక్కడికి వచ్చి బిజినెస్ గురించి మాట్లాడుతున్నాను. ఏ రాకూడదా? లేదు, అది మీరు ఇక్కడికి ఎవరైనా రావడం చూసారా? 10 నిమిషాల నుండి నేను ఇక్కడే ఉన్నాను, ఎవరూ రాలేదు. ఒకవేళ దానికంటే ముందు ఎవరైనా వస్తే అది నాకు తెలీదు. ఎక్స్క్యూజ్ మీ, ఇది నాకు చాలా ఇంపార్టెంట్ కాల్. ఓకే చూడండి, నేను మీకు చెప్తున్నాను కదా, బిజినెస్ డీల్ చాలా బాగుంది, ఆలోచించకండి. రాజన్నయ్య, నువ్వు వచ్చే అందరూ వెయిట్ చేస్తున్నారు. ఒక్క నిమిషం, నువ్వు పద, నేను ఫోన్ మాట్లాడొస్తాను. పద పావని. సరే. ఆఖరిసారి చెప్తున్నాను. నేను కూడా ఆఖరిసారి చెప్తున్నాను, పని చేస్తేనే డబ్బులు ఇస్తా అన్నాను. పని జరగలేదు కాబట్టి నేను నీకు ₹1 కూడా ఇవ్వను. నాకు వాదించడం కూడా ఇష్టం లేదు. అదేంటంటే ఎవరో ఒకరు ఇక్కడికి వచ్చి వెళ్తున్నారు, అందుకని మనం ఇక్కడ ఉండటం మంచిది కాదు. మరోసారి దొరికిపోయే అవకాశం ఉంటుంది, అందుకని వెళ్ళి ఇక్కడ నుంచి. నీకు నీ పని పూర్తవ్వాలి, నాకు నా డబ్బులు కావాలి. ఇప్పుడు చూడు నేనేం చేస్తాను. ఏమీ నచ్చలేదా నీకు? ఇంకొకటి చెప్పనా? అంతకంటే ముందు నువ్వు నాకు చెప్పు. సరే ఫుగ్, నాకు ఒక విషయం చెప్పు. అసలు ఈ లేడీ ముగింపుకి ఏం కావాలి? నాకైతే ఒకరికి ఒక పేరుండగా మనం వారిని వేరే పేరుతో పిలుస్తున్నామంటే దాన్ని బట్టి మనకి ఆ ఫీలింగ్ గురించి తెలిసిపోతుంది. ఎలా అనిపిస్తుందంటే ఆ వ్యక్తిని మనం ఎంతగానో ప్రేమిస్తున్నామని. ఒకవేళ తను నిజం చెప్పట్లేదు కదా? ఫుగి, నువ్వు ఈ రోజు వరకు నాకు నిక్నేమ్ ఎందుకని ఇవ్వలేదు? నువ్వు నన్ను ప్రేమించట్లేదా? ఊరికే అడిగాను నేను. అఫ్కోర్స్ నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు, నువ్వు నన్ను నాకంటే ఎక్కువగా ప్రేమిస్తున్నావు కదా? కానీ నేను అలా ఎలా ఒప్పుకుంటాను? ప్రూవ్ చేయాల్సి ఉంటుంది. నాకొక ముద్దు పెట్టు. ఐ నీడ్ ఏ మోటివేషన్. ముద్దు ముద్దు ముద్దు. హే నువ్వా? సిగ్గనేదే లేదా నీకు? అరే మేమిద్దరం ప్రైవేట్ గా మాట్లాడుకుంటున్నాం, ముద్దులు పెట్టుకుంటున్నాం, నువ్వు ఇక్కడే నిలబడి చూస్తున్నావా? మేనస్ లేదా నీకు అసలు? ఒకవేళ మీ ప్రైవసీ గురించి మీకు ఇంత ఆలోచన ఉంటే మీరు ఇవన్నీ గదిలో చేసుకోవచ్చు కదా, కారిడార్లో ఎందుకు చేస్తున్నారు? నాకు అవకాశం ఉంటే నిన్ను జైల్లో పెట్టి మరీ రొమాన్స్ చేసుకుంటాను. కానీ తప్పు అసలు తనది కాదు కదా. చూడు, విలన్ల పని అదే అవుతుంది, ఇద్దరు ప్రేమికులను విడదీయడం. ఇది ఎప్పటి నుంచో జరుగుతూ వస్తుంది, ఎంతకాలమైనా జరుగుతూనే ఉంటుంది. దీన్ని మనం ఆపలేం కదా. మీ ఉద్దేశం ఏంటి? నేను విలన్నా? చూడు, నీ మొహాన్ని బట్టి చేసే పనులను బట్టి చెప్తున్నాను. పైగా విలన్లో ఉండే అన్ని క్వాలిటీస్ ఉన్నాయి నీకు. నువ్వు ఎవరి సంతోషాన్ని అస్సలు చూడలేవు. అంతేకాక నువ్వు ఇద్దరు ప్రేమించుకునే వాళ్ళు ఒక్కటిగా కలిసి ఉంటే చూడలేవు, కుళ్ళుకుంటుంటావు. అంటే విలన్వే కదా? నా దగ్గర మీ అనవసరమైన విషయాలకి టైం లేదు, నాకు చాలా పనులున్నాయి. చాలా పనులుంటాయి, నువ్వు చాలా బిజీ మనిషివి. వరల్డ్లో అందరికంటే బిజీ మనిషివి నువ్వే కదా. అన్నట్టు నాకు ఒక విషయం చెప్పు. మనం కాదు, అందరూ రావణుడికి నిప్పంటిస్తారు కదా, అప్పుడు నువ్వు అక్కడ ఏడవటం మొదలెడతావా? అంటే ఒక విలన్ ఇంకొక విలన్ బాధని చూడలేదు కదా, అందుకని అడుగుతున్నా. మీ చెత్త ప్రశ్నలకి జవాబు చెప్పడానికి నా దగ్గర టైం లేదు. ఇంకొక ప్రశ్న అడగాలి. నువ్వు ఎప్పుడైనా ఎవరికైనా ఏవైనా నిక్నేమ్ ఇచ్చావా? ఎవరికైనా, ఎనీబడి? లేదు. ఒక మనిషికి ఒక పేరే సరిపోతుంది. 2 పేర్లుంటే 2 పర్సనాలిటీస్ ఉన్నట్టు అవుతుంది కదా. జాగ్రత్తగా చూడు ఈ అమ్మాయిని. తను ప్రూవ్ చేసేసింది తనకు అసలు మనసు అనేదే లేదని. ఇక చాలా ఆపండి, బయట అందరూ మీకోసం వెయిట్ చేస్తున్నారు. సరే, ఒక ఆఖరి ప్రశ్న. చూడు, మనిషి ఎంత చెడ్డవాడు అయినా ఉండొచ్చు, కానీ ఎవరైనా తన ప్రాణం కాపాడారంటే అప్పుడు తనకి ఖచ్చితంగా థ్యాంక్ యూ చెప్పాల్సి ఉంటుంది. నువ్వు నాకు థ్యాంక్ యూ ఎందుకు చెప్పలేదు? ఎందుకంటే థ్యాంక్ యూ చెప్పడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు. మీరు ఇలాగే అంటారు కదా, పొరపాటు నా కాల్ స్లిప్ అయింది అందుకే నేను కాపాడాను అని. ఒకవేళ నీకు నా గురించి
ఇంత బాగా తెలుసున్నప్పుడు నేను నిన్ను ఎందుకు ద్వేషించలేకపోతున్నాను అనేది కూడా తెలిసే ఉండాలి కదా. ఎందుకంటే నేను చెడ్డదాన్ని, మీరు కాదు. అక్క, అంత దూరం నుండి సరిగ్గా తెలియలేదు, దగ్గరగా చూస్తే తెలుస్తోంది. ఈ రావణుడు ఎంతో పెద్దగా బలంగా ఉన్నాడు. ఇది కాలడానికి పూర్తిగా 1 గంట టైం పడుతుంది. అవునమ్మా, చాలా టైం పడుతుంది. నేనేమంటున్నానంటే మనం ఒక పని చేద్దాం, ఇందులో నుంచి సగం టపాకాయలు తీసేద్దాం. రావణాసురుడు త్వరగా కాలిపోతాడు, మిగిలిన టపాకాయలు మనం దివాళీకి కాల్చుకోవచ్చు కదా. నువ్వు ఉన్నావే, ఎప్పుడు నోరు విప్పినా పీనాస్తల్లా మాట్లాడుతూ ఉంటావు. వావ్, ఇంత పెద్ద రావణుడా! అరే, ఇంత పెద్ద రావణుడి కోసం లేడీ మొగంబో డబ్బిచ్చేసిందా? నువ్వు కదలకుండా ఉండు. ఎందుకు? మీరేం చేస్తున్నారు? అరే, నువ్వు ఒక పని చెయ్యి, నీ చేతుల్ని నువ్వు బయటికి చెప్ప ప్లీజ్. ఫోటో తీసుకున్నాను ప్లీజ్. ఇలా ఇలా పర్ఫెక్ట్. ఇప్పుడు ఎలా కనిపిస్తుంది తెలుసా? రావణుడి కత్తిని నువ్వే పట్టుకున్నట్టుంది. నేను ఒక్కసారి చూసుకుంటాను. అరే, గందరగోళం అయిపోయింది. ఫ్లాష్ వల్ల వెనకున్న రావణుడు కనిపించట్లేదు. నేను ఇంకో ఫోటో ఇదేంటి ఇంతలో ఎక్కడికి వెళ్ళిపోయింది? ఓయమ్మో! నేను సంతోషంగా ఉంటే చూడలేదు అసలు. ఇప్పుడు ఎవరి ఫోటో తీయాలి నేను? వీళ్ళిద్దరూ ఎటు వెళ్ళిపోయారు? ఇటే కదా వచ్చారు. నువ్వేమన్నా చేపవా? నీళ్లలోంచి బయటికి తీసినప్పుడు గిలా గిలా గింజుకుంటున్నావు. విను 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 ప్రశాంతంగా విను. నాకు ఎవరినైనా బాధ పెట్టాలంటే అసలు కొంచెం కూడా బాధగా అనిపించదు. ఎందుకో తెలీదు, చాలా మజాగా ఉంటుంది. అందుకని నో 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 అని అరవకూడదు. నువ్వు చావడం ఎలాగో ఖాయం, నువ్వు చావాల్సిందే కాబట్టి ప్రశాంతంగా చావు. అరే విను 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 విను. నాకు నీతో శత్రుత్వం ఉందనుకుంటున్నావేమో. లేదు, అలా నువ్వు అస్సలు అనుకోవద్దు. ఆ భగవంతుడి మీద ఒట్టేసి చెప్తున్నాను. కానీ నాకు డబ్బులు వస్తాయంతే. పుట్టాక అందరూ చావాల్సిందే. కాకపోతే ఇక్కడ విషయం ఏంటంటే, ఒకరు ముందు చేస్తారు, ఇంకొకరు తర్వాత చేస్తారు. ఇప్పుడు నీ నెంబర్ ముందు వచ్చిందంతే. ఇందులో ప్రాబ్లం ఏముంది? చాలా మంచిది కదా. నువ్వు దసరా రోజున చావబోతున్నావు. అందరూ గుర్తుంచుకుంటారు నిన్ను. ఇప్పుడు నిన్ను చంపడం వల్ల నాకేం ఉపయోగం అని నువ్వు ఆలోచిస్తూ ఉండుంటావు. అదే కదా ఆలోచిస్తున్నావు? చెప్పు నాకు, నువ్వు ఇదే కదా ఆలోచిస్తున్నావు? ఏమి లాభం లేదు. కానీ నాకు ఒక అవసరం ఉంది. అది నీ చావుతోనే పూర్తిగా పోతుంది. ఎంతో పుణ్యకార్యం చేస్తున్నావు నువ్వు. ఎప్పుడైనా ఇలా ఆలోచించావా? అలాగే నేను కూడా నీకు ఫేవర్ చేస్తాను. ఈజీ చావునిస్తాను. అంటే నువ్వు చనిపోయేది నీకే తెలియకుండా చేస్తాను. నువ్వు ఇప్పుడు కళ్ళు మూసుకో. త్వరగా మూసుకో. ప్రశాంతంగా చావు. పద. ఇందాక జరిగింది కావాలని ప్రజ్ఞను చంపడానికి వేసిన ప్లానా, లేక నిజంగానే ఒక యాక్సిడెంటా? ఏం చేస్తున్నావు నువ్వు? నేను నీకెన్నిసార్లు చెప్పాను నా వెనక రావడం మాని అని. నువ్వే చూసావు కదా ప్రజ్ఞ మన ఇద్దరిని రూమ్ లో రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంది. ఇలా చూడు, ఇప్పటికీ నా లైఫ్ లో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇంకా కొత్త ప్రాబ్లమ్స్ తీసుకురావద్దు నువ్వు. చూడు, ఇది నేను అడిగిన దానికి జవాబు కాదు. అది ప్రజ్ఞని చంపడానికి వేసిన ప్లానే, కానీ ఫెయిల్ అయిపోయింది. తను బతికిపోయింది. అది కూడా అభి కాపాడడం వల్ల. తను నా లైఫ్ నుండి ఎప్పుడు వెళ్ళిపోతుందో తెలియడం లేదు. పేషెన్స్. ఏంటి పేషెన్స్? నీకు నా బాధ కనిపించడం లేదా? నాకే కాదు, ఎవరికి నా బాధ కనిపించడం లేదు. ఇంకొన్ని నెలల్లో నాకు డెలివరీ కూడా అయిపోతుంది.
అప్పుడు నా గురించి ఏమనుకుంటారు? అందరూ నన్ను ప్రశ్నలు అడిగి నన్ను విసిగించడం మొదలు పెడతారు. ఇప్పటికి నా పేరెంట్స్ నాతో మాట్లాడడం మానేశారు. నాకేం చేయాలో తెలియడం లేదు, వాళ్ళని ఎంతకాలం చీకట్లో ఉంచాలో తెలియడం లేదు. అభి ఎదురుగా వస్తున్నాడు. ఒకవేళ మనల్ని ఇలా చూశాడంటే అనుమానం వస్తుంది. నేను నీకు కాస్త దూరంగా ఉంటాను. ఈ లేడీ ముగాంబో ఎక్కడికి వెళ్ళిపోయింది? ఒకవేళ తను నాకు వ్యతిరేకంగా ప్లానింగ్ ఏం చేయట్లేదు కదా? నేను నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? నీకెందుకు? సరే చెప్పాలని లేకపోతే చెప్పకు, కానీ ఒక విషయం చెప్పు. ఇక్కడక్కడ నా లేడీ ముగాంబోని చూసావు నువ్వు? ఏంటభి నువ్వు? ప్రతి దానికి ఒక లిమిట్ ఉంటుంది. అక్కడ అందరి ముందు నన్ను ఇన్సల్ట్ చేశావు. నేను ఇక్కడ అలిగి నిలబడితే నాకు సారీ చెప్పకుండా దానికి బదులు నువ్వు ప్రజ్ఞ ఎక్కడుందని నన్నే అడుగుతున్నావా? అరే తప్పు నువ్వు చేస్తే నేనెందుకు సారీ చెప్పాలి? ఏ బిడ్డకైతే నువ్వు తల్లివి కాబోతున్నావో అదే బిడ్డ ప్రాణాల్ని ప్రమాదంలో పడేసావు నువ్వు. నేను నిన్ను పెళ్లి చేసుకుంటుంది ఆ బిడ్డ కోసమేనన్న విషయం మర్చిపోకు నువ్వు. డబ్బు కోసం నువ్వు నీ బిడ్డ ప్రాణాల్ని ప్రమాదంలో పడేసావంటే ఇక నా సంగతి ఏం చేస్తావని నాకు భయం వేస్తోంది. చూడు, తను చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరూ మారిపోతున్నారు. ఒకవేళ నువ్వు కూడా మారిపోయావంటే నేను నిన్ను ద్వేషించడం మొదలు పెడతాను. ఆల్రైట్? అక్క, ఆ ఇదే రావణుడి కారణంగా సీతమ్మ తల్లి గుండెలు పగిలేలా ఏడ్చింది. ఇప్పుడు చూడు, ఇతను కాలిపోతాడు కదా, నాకు చాలా సంతోషంగా ఉంటుంది. ప్రజ్ఞేది ఎక్కడా కనిపించట్లేదు. అక్కా, ఆ? నేను ఈ రావణుడి గురించి మాట్లాడుతున్నాను. నువ్వు అటు ఇటు ఏం చూస్తున్నావు? ఎవరినైనా వెతుకుతున్నావా? అది నేను ప్రోగ్రాం గురించి ఆలోచిస్తున్నాను. ఇది ఎంతో పెద్ద ప్రోగ్రాం కదా, ఇక్కడికి చాలా మంది జనం వచ్చారు. ఉండే కొద్దీ జనం పెరుగుతూనే ఉన్నారు. అవునక్క, ఎందుకు పెరగరు? ఈ రావణుణ్ణి మన అభియే కదా కాల్చబోతున్నాడు. నువ్వు అటు ఇటు ఎవరి కోసం వెతుకుతున్నావు? అది నేను ప్రవీణ్ కోసం వెతుకుతున్నాను. తనతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. అదిగో అక్కడున్నాడు, నేను ఇప్పుడే వస్తాను. ప్రవీణ్, ప్రజ్ఞ ఎక్కడుంది? ఎక్కడా కనిపించడం లేదు. ఎవరు? ప్రజ్ఞ వదిన? నానమ్మ, నేను మీకు ఎన్నిసార్లు చెప్పిన నాతో ప్రజ్ఞ వదిన గురించి మాట్లాడకండి అని. మీరు నా మూడు మొత్తం పాడు చేశారు. నేను తన మొహం కూడా చూడదలుచుకోలేదు. అదే నేను అనుకున్నాను, ఏదో గందరగోళం ఉందని. లేకపోతే అక్క ప్రజ్ఞని ఎందుకు వెతుకుతుంది? అరే, నేనెందుకు వెతకూడదు? నేను చాలా ముఖ్యమైన విషయం మాట్లాడాలి తనతో. ఇంత పెద్ద రావణుణ్ణి నిలబెట్టింది ఇక్కడ. ఎంత డబ్బు ఖర్చు చేసుంటుంది? తాను అడగాలనుకుంటున్నాను. తాను అభి డబ్బుని ఇంత ఎక్కువగా ఎందుకు ఖర్చు చేసింది అని. ఎవరినడిగి ఖర్చు చేసిందని. నువ్వు అడుగుతావా? నేనే అడుగుతాను. మరి తానంటే నాకేమైనా భయమా? ఒక్కో రూపాయి కోసం తను మనందర్నీ టార్చర్ చేస్తోంది కదా. తన గొప్పతనం చూపించుకోవడం కోసం ఇక్కడ ఎంత డబ్బు ఖర్చు చేసింది? నేను తను అడిగి తీరాల్సిందే. అక్క, ఈ కోపాన్ని నువ్వు ఇలాగే దాచుంచుకో. నేను ఇప్పుడే వెళ్లి ప్రజ్ఞని వెతికి తీసుకొస్తాను. నువ్వు కోపంలో తనని ఎలా తిడతావో అది నేను చూడాలి. సరేనా? నువ్విక్కడే ఉండు, నేను ఇప్పుడే తీసుకొస్తాను. త్వరగా వెళ్ళు. నానమ్మ, ఏం చేస్తున్నారు మీరు? నానమ్మ చుట్టుపక్కల ఒకసారి చూస్తూ ఉండండి. ఇంకాస్తుంటే ఇందు నానమ్మ మొత్తం వినేసేది. తన సంగతి వదిలి నువ్వు నాకు చెప్పు. ప్రజ్ఞ ఎక్కడుంది? నానమ్మ ఇక్కడే ఎక్కడో ఉంటుంది, కనిపిస్తుందండి. మీరు కంగారు పడకండి. వెళ్ళి వెతకచ్చు కదా. నాకు చాలా టెన్షన్ గా ఉంది ప్రవీణ్. సరే, నేను వెళ్ళి తను తీసుకొస్తాను. మీరేం టెన్షన్ పడకండి, సరేనా? రిలాక్స్ అవ్వండి, నేను ఇప్పుడే వస్తాను. నీకు ఇప్పటికి టైం దొరికిందా? అలా అంటున్నావేంటి? టైం ఏంటి? నా లైఫ్ మొత్తం నీకోసమే కదా. డైలాగులు ఎందుకు కొడుతున్నావు? ఇంతకీ నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావో ఆ విషయం చెప్పు ముందు. అభి, చాలా పెద్ద ప్రాబ్లం వచ్చింది. ప్రజ్ఞ వదిన ఎక్కడ కనిపించట్లేదు. స్పాన్సర్స్ అందరూ నన్నే అడుగుతున్నారు ప్రజ్ఞ వదిన ఎక్కడుందని. నేనేం చెప్పాలి వాళ్ళకి? నీకేమైనా తెలుసా? తెలుసు. తెలిస్తే మరి ఎక్కడుందో చెప్పొచ్చు కదా. తను మేకప్ చేసుకోవడానికి వెళ్ళింది. మేకప్ చేసుకోవడానిక? నేను తన ఫోటో తీశాను కదా రావణుడితో పాటు. అప్పుడు తను తన ఫోటో చూసింది. అప్పుడే తనకు తెలిసింది తను రావణుడి కంటే భయంకరంగా ఉంది అని. అందుకే మేకప్ చేసుకోవడానికి వెళ్ళింది. రావణుడి కంటే తక్కువ భయంకరంగా కనపడొచ్చని. అంటే ఇంట్లోనే ఉంది కదా. తను ఎక్కడైనా ఉండనివ్వు, తను బయటికి రానంత వరకు అందరూ సంతోషంగా ఉంటారు. చూస్తున్నావు కదా వీళ్ళంతా ఎంత సంతోషంగా ఉన్నారు. అది నిజమే. సరే, ఒక పని చేద్దాం. రావణుడిని దగ్గర నుంచి చూద్దాం, పద. ఇప్పుడు నాకు ఏ విషయంలో అయితే సంతోషం దక్కుతుందో నేను అదే చేస్తాను. ఎవరి మాట వినను. ఎంత పెద్ద దెబ్బ తగిలిందమ్మా, ఎంత గాయమైంది. నేను మర్చిపోయాను, ఈ అమ్మాయి నా కూతురు ప్రజ్ఞ కాదన్న సంగతి. ఈవెంట్కి సంబంధించిన 15 కోట్ల రూపాయల్ని నేను
ప్రవీణ్ వెళ్ళి రావణుని చూస్తుంటే నేను ఇప్పుడే వస్తాను. ఉం? ఆంటీ గారు, తన గురించి ఆలోచించి ఏం లాభం ఉండదు. లేదలుడు గారు, నేను తన గురించి ఏం ఆలోచించడం లేదు. నేనేదో ఊరికే ఇక్కడ ఎందుకు దాస్తున్నారు ఆంటీ? మీ మొహం చూస్తేనే అర్థమవుతోంది ఒక తల్లి మనసు ఏం కోరుకుంటోందనేది. కానీ తనకేం దక్కింది? ఈ విషయాలన్నీ నాకెలా తెలుసు అని మీరు ఆలోచిస్తున్నారా? ఎందుకంటే నేను కూడా వీటన్నిటిని భరిస్తున్నాను ఆంటీ. ఆ బాధను నేను కూడా ఫీల్ అవ్వగలను ఆంటీ. కానీ ప్రాబ్లం ఏంటంటే మన చుట్టుపక్కల అలాంటి వాళ్ళు ఎవరూ లేరు వాళ్ళతో మనం మన ఫీలింగ్స్ ని షేర్ చేసుకోవడానికి. నేనిప్పుడు మీకు ఎలా చెప్పాలి బాబు? నేను మీకు ఏదైతే చెప్పాలనుకున్నానో అవే మీ మనసులో కూడా ఉన్నాయి. నిజం చెప్పాలంటే ఒక్కోసారి నాకేమనిపిస్తుందంటే తను నిజంగానే ఇలా చేస్తోంది, కానీ ఎందుకు అలా చేస్తోందో నాకు అర్థం కావడం లేదని. అసలు తనకు కనిపించడం లేదా? మనకెంత బాధగా అనిపిస్తోందో మన కన్నీళ్లు కూడా తనకి కనిపించడం లేదా బాబు? అంతగా ఏం కారణం ఉందని తను ఇవన్నీ చేయాల్సి వస్తోంది. నేను మా ఇంటి నుండి పెళ్లి చేసి పంపించాను తనకి. 7 అడుగులు నడిచి మీ ఇంటికి వచ్చింది. తను జీవితాంతం మీకు తోడుగా ఉంటానని ప్రమాణం చేసింది. మీ భార్య తను మిమ్మల్ని ప్రేమిస్తోంది కూడా. అయినా ఎందుకు ఇలా వదిలేయండి చేస్తోంది? ఆంటీ గారు, మీరు బాధపడకండి. తను ఏం చేయాలనుకుంటుందో అది చేయనివ్వండి. కానీ ఇదంతా చూడటం నా వల్ల కావడం లేదు బాబు. ప్రజ్ఞ మీ కుటుంబాన్ని చాలా బాధ పెడుతోంది. నేనేమీ చేయలేకపోతున్నాను ఆంటీ గారు. కానీ నిజం చెప్పాలంటే నేను ఆ రోజు కోసం ఎదురు చూస్తున్నాను. నేను తనని పూర్తిగా ద్వేషించడం మొదలుపెట్టే రోజు కోసం. రావణుడికి బాణం వేసేవాళ్ళు చంపుతారు. చెప్పు ఎవరు వాళ్ళు? అదే నీకు, నాకు, మన అందరికీ వన్ అండ్ ఓన్లీ అభి. రాక్ స్టార్.